నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజి గారు. డీలిమిటేషన్ వల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం అండి? అంటే అదొక బ్రహ్మ పదార్థం లాగా తయారైందండి. ఓకే. దాని మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వట్లేదు. ఆ! బీజేపీ గవర్నమెంట్ మీద ఉన్నటువంటి ఒక అపనమ్మకం ఏంటంటే, వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి చేస్తారంటారు. హ్మ్. జనరల్గా అంతకుముందున్న ఫార్ములా ప్రకారంగా ఏంటంటే, జనాభా నిష్పత్తిని బట్టి నియోజకవర్గాల పునర్విభజన అనేటువంటిది ఉండేది. ఇప్పుడు దాని ప్రకారంగా తీసుకుంటే ఏమైపోయిందంటే, కుటుంబ నియంత్రణ ఇప్పుడు మనం టోటల్ ఇండియాలో పోల్చుకుంటే అక్షరాస్యతలో కానివ్వండి, లేకపోతే ప్రోగ్రెసివ్ థింకింగ్లో కానివ్వండి, వీటన్నిటిలో దక్షిణాది రాష్ట్రాలు అనేవి ముందుంటాయి. హ్మ్. ఈ జనాభా పెరుగుదల మూలాన వచ్చేటువంటి అనర్థాలు, వాటికి మూలాన వచ్చేటువంటి జీవన ప్రమాణాలు ఎలా తగ్గిపోతాయి, పిల్లల్ని సరిగ్గా మనం పెంచలేం కాబట్టి ఉన్నోళ్ళు ఒకళ్ళిద్దరితో చాలనేటువంటిది చాలామంది వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకోవడం వలన ఏమైందంటే, ర్యాపిడ్గా సౌత్ ఇండియన్ ఇది తగ్గుతుంది జనాభా. ఓకే. అదే నార్త్ ఇండియా కనుక తీసుకుంటే ఏంటంటే, మొదటి నుంచి కూడా కొన్ని రాష్ట్రాలు, వాటిలో మహారాష్ట్ర లేకపోతే ఈ కొన్ని ఉన్నాయి రాష్ట్రాలు, గుజరాత్ లాంటివి, అవి పర్వాలేదు. కానీ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాలు ఏంటంటే ఇప్పటికీ కూడా చాలా వెనకబడినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఈ విపరీతమైనటువంటి జనాభా పెరుగుదల అనేటువంటిది అక్కడ ఉంది. ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ జనాభా విపరీతంగా పెరుగుతుంది, సౌత్ ఇండియన్ జనాభా తగ్గేటప్పటికి ఏంటంటే దాని బేస్డ్గా చేస్తారేమో, చేస్తే గనక మనకి బాగా తగ్గిపోతాయి ఓకే. సౌత్ ఇండియాకి. ఇప్పటికే రిప్రజెంటేషన్లో మన మీద డిస్క్రిమినేషన్ అక్కడ నడుస్తూ ఉంది. ప్రధానమంత్రులందరూ వాళ్లే, రాష్ట్రపతులందరూ వెనక ఎప్పుడో ఉన్నారు కానీ మన వాళ్ళు ఇప్పుడు కూడా రాష్ట్రపతులందరూ వాళ్లే, ముఖ్యమైన పదవులన్నిటికీ వాళ్ళకే, ఎక్కువ సీట్లు వాళ్ళకుంటాం మూలన ఏంటంటే వాళ్ళు ఎవరనుకుంటే వాళ్లే ప్రధానమంత్రి అవుతున్నారు అనేటువంటివి కొన్ని నడుస్తూ ఉన్నాయి అపోహలు. వాటిలో కొంతవరకు వాస్తవం కూడా ఉంది. నిజంగానే జనాభా ప్రాతిపదికన చేస్తే మాత్రం తగ్గుతాయి. కానీ బీజేపీ ఏమంటుందంటే, మీకు ఆ దామాషా పద్ధతిలోనే ఉంటుంది కానీ ఇట్లా దీన్ని బట్టి మేము చెయ్యము, ఎక్కడ మీకు నష్టం జరగదు మీ యొక్క రిప్రజెంటేషన్ అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. కానీ దానికి ఒక సాలిడ్గా సైంటిఫిక్గా ఇదిగో ఇలా ఉంటుంది అని వాళ్ళు ఇంతవరకు చెప్పడం లేదు కేంద్ర ప్రభుత్వం. దాని మూలానే ఈ అపోహలన్నీ ఉంటుంది. సో ఈ లోపల ఏంటంటే రాజకీయ నాయకులు ఎవరికి అందు వచ్చే అవకాశాన్ని వాళ్ళు, ఎందుకంటే తమిళనాడు ఎలక్షన్స్ దగ్గరలో ఉంది. స్టాలిన్ అదే తీసుకున్నాడు. నేను అనేది అదే. అస్త్రం. స్టాలిన్కి ఉన్నటువంటి అస్త్రం ఏంటి? హిందీ భాష పట్ల వ్యతిరేకత, నార్త్ ఇండియన్ వాళ్ళు వచ్చి మన మీద డామినేట్ చేయబోతున్నారు, లేకపోతే మనల్ని అణగదొక్కేస్తున్నారు. ఇది ఎజెండాగా ముందుకెళ్తున్నాడు ఆయన. ముందుకెళ్తున్నప్పుడు ఏంటంటే కొన్ని రాష్ట్రాలు, ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ ఉంది కాబట్టి. కర్ణాటక కాంగ్రెస్ ఉంది, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కేరళ వాళ్ళు చేస్తున్నారు. కానీ విచిత్రంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారంటే లేకపోతే పవన్ కళ్యాణ్ గారంటే వెళ్ళలేరు దానికి, ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, బీజేపీ పక్కన ఉన్నారు, ఎన్డీఏలో ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఆయన వెళ్ళలేదు. ఆయన వెళ్ళలేదు, ఎవరిని పంపించలేదు. కానీ ఇదే మా వాదన ఆయన చేస్తున్నాడు, జనాభా ప్రాతిపదికన తగ్గితే మనకు తగ్గిపోతాయి, అయిపోతాయి, చేస్తాను అనేటువంటిది. సో వాళ్ళు కూడా అలాంటి పిచ్చి పని చేస్తారని నేను అనుకోను కేంద్ర ప్రభుత్వం. ఓకే. ఎందుకంటే ఆదాయపరంగా చూస్తే మన వైపు నుంచి ఎక్కువ వస్తుంది, తర్వాత బలమైనటువంటి లీడర్లు కూడా ఇటు నుంచి ఉన్నారు, ప్లస్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క అవసరం అనేటువంటిది అక్కడ ఉన్నది వీలైన కాడికి. సో ఈవెన్ మనకి జమిలీ ఎన్నికలు వచ్చినప్పటికీ కూడా షెడ్యూల్ టైంలోనే వస్తాయని చంద్రబాబు నాయుడు గారు గట్టిగా చెప్పడం ఏంటంటే దానికి సంబంధించినటువంటిది కూడా జరుగుతుంది అనేటువంటిది. అట్లాగే ఏ రకంగా అన్యాయం జరిగినా కూడా అక్కడ ఒప్పుకునేటువంటి పరిస్థితి అయితే లేదు. సో అందులో సౌత్ ఇండియా పరిస్థితి ఎట్లా ఉంటుందో వాళ్ళకి బాగా తెలుసు. ఎన్టీ రామారావు గారి టైంలో ఆయన్ని నాదెళ్ల భాస్కరరావు ద్వారా చేస్తే ఆ రోజు వరకు ఎదురు లేనటువంటి ఇందిరాగాంధీ అంటే ఆవిడికి ఎదురు మాట్లాడటానికే భయపడినటువంటి ఆవిడికి జీవితంలో మొట్టమొదటిసారి ఓటమి అనేటువంటిది, లేకపోతే వెనక్కి అడుగు వేయటం అనేటువంటిది ఎన్టీ రామారావు గారి జీవితంలో ఫస్ట్ టైం చూపించారు. అలాగే తమిళనాడులో వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎంత రాడికల్గా ఉంటారు అనేటువంటిది మనకు తెలుసు. కాబట్టి కొరితో తలగొక్కుంటారని నేను అనుకోవట్లేదు. అయితే ప్రస్తుతానికి ఏంటంటే అది కూర్చొని చర్చల ద్వారా, కన్సెన్స్ ద్వారా చేసుకోవాల్సిందే కానీ ఇలా విభేదాలు రెచ్చగొట్టుకుంటూ మాకిది మీకది అంటూ అనేటువంటిది వాయిస్ వినిపించడంలో తప్పులేదు. ఇవాళ మరి సౌత్ నార్త్ డిస్క్రిమినేషన్ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు 2-3 సార్లు ఎలా చక్రం తిప్పగలిగాడు? ఆ రోజున ఢిల్లీలో మరి ఎవరు ప్రధానమంత్రిగా ఉండాలి,
దేవగౌడ గారు కానివ్వండి, లేకపోతే గుజరాల్ గారు కానివ్వండి, ఆ తర్వాత రాష్ట్రపతులుగా చేసినటువంటి వాళ్ళు కానివ్వండి, అబ్దుల్ కలాం గారు కానివ్వండి, వీళ్ళందరి విషయంలో మరి ఎలా ప్లే చేయగలిగారు? దీని యొక్క ఇంపార్టెన్స్ ఎదురికి ఉంటుంది. రైట్. ఇవాళ మరి ఈ కొద్దిపాటి దీంతోటే మరి అక్కడ ఎలా చంద్రబాబు నాయుడు గారి మద్దతుతోటి నిలబడి ఉంది ఎన్డీఏ కూటమి అనేది తెలుసు కదా. కాబట్టి రాజకీయాల్లో మనకి ఇన్ని సీట్లు ఉంటేనే అవుతాయి, అన్ని సీట్లు ఉంటేనే అవుతాయి అనేటువంటిది ఏమి ఉండదు. 10 సీట్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా పెత్తనం చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కుమారస్వామి గౌడ కర్ణాటకలో సీఎంగా చేసినప్పుడు ఆయనకి మొత్తం అన్ని సీట్లు వచ్చినట్ట. ఎందుకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉదాహరణ, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ డిప్యూటీ సీఎం అయ్యారు. ఈ అవును. సీఎంతో సమానంగా ఆయన హోదా అనుభవిస్తున్నారు. Correct. కాబట్టి ఏంటంటే మీరెంత బలంగా మీ వాయిస్ వినిపిస్తారు అనేటువంటిదే కానీ ఆ డీలిమిటేషన్ లో నాకున్నటువంటి అవగాహనలో అయితే సౌత్కి ఏం నష్టం లేదు. సౌత్కి నష్టం జరగదనే నేను అనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక మంచి ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నప్పుడు ఏంటంటే తేనె తుట్టని కదిపి అనవసరంగా దేశ సమగ్రతకి ఇబ్బంది వచ్చేటువంటి అప్పుడప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతానే ఉన్నారు తమిళియన్స్. మాకు సపరేట్ స్టేట్ కావాలని, మా సపరేట్ దేశం కావాలని వాళ్ళు డిమాండ్ చేసిన సందర్భం కూడా ఉంది. అట్లా చాలా ఉన్నాయి రాష్ట్రాలు. కాబట్టి ఏంటంటే అలాంటి తేనె తుట్టని కదిపి ఇక్కడ తగ్గించేసి అక్కడ పెంచడం అనేటువంటిది ఏంటంటే అది ఇర్రేషనల్ అవుతుంది. దాన్ని ఎవరు ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అదైతే జరుగుతుందని నేను అనుకోవట్లేదు. ఒక రాజకీయ అంశంగా ఈ రాజకీయ నాయకులకు పనికొస్తుందే కానీ అది జరిగిన తర్వాత మాట్లాడితే పర్వాలేదు, కానీ ముందుగానే మనం ఊహించుకొని కంగారు పట్టడం అనేటువంటిది అర్థం లేదు.